Next. Ready? 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 Good afternoon, everybody. Namaskar. నాకు అంతగా మాటలు రావు, తోచిని పదాలన్నీ వరుసగట్టి చెబుతాను. అందులో చక్కటి పరుషవాక్యాలు వస్తుంటాయి. దయచేసి దాన్ని ఎవరు కూడా సౌండ్ ఇంజనీర్ అన్యదా భావించొద్దు. చక్కటి పరుషవాక్యాలు వస్తాయి. దయచేసి ఎవరు దాన్ని వక్రంగా తీసుకోవద్దు. ఇండియన్ పెనల్ కోడ్ 200 అలా చేసుకోవద్దు. ఇది ఓన్లీ ఫర్ ఫన్కే చేస్తున్నాం. బిఎన్ఎస్కి వెళ్ళిపోయింది. దీని తర్వాత అందమైన నవ్వులు హర్విల్ ఉంది. బ్యూటిఫుల్గా మీరు భోంచేస్తూ చూడండి. యుఎన్ఓ చార్టర్లో 200 దేశాలు ఉన్నాయి. 200 దేశాల్లో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ చాలా పెద్దది. అక్కడ నిష్ణాతులైన డాక్టర్లు ఉన్నారు. ఆ డాక్టర్లు ఇలాగ హార్ట్ను ఓపెన్ చేసి కడిగి ఎక్కడో అస్సాంలో ఉన్న దిస్పూర్లో ఉన్న చిన్న గ్రామాన్ని తీసుకొచ్చి మళ్ళీ హార్ట్లో పెట్టగలరు నిష్ణాతులైన డాక్టర్లు. కానీ డాక్టర్లు గుండెనైతే కడగలరు, కానీ మధ్యలో చింతలు డాక్టర్లు తీయలేరు. మా గురువులు ఇక్కడే ఉన్నారు. 850 సంవత్సరాల క్రితం ఒక మహానుభావుడు అన్నాడు ఒక వాడు, మదిలో చింతలు మల్లెలు మనుగులు వదలవు నిన్నవి వదలకునే. ప్రతి మనిషికి కూడా మదిలో చింత ఉంటుంది. ఎంత నిష్ణాత డాక్టర్ అయినా సరే అవి కడగలేరు. ఇలాంటి కార్యక్రమాలు పెడితే ఒక అరగంటో గంటో అవన్నీ మర్చిపోతారు. ఈ మర్చిపోనకే ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే చక్కగా మీ ఉషస్సు యశస్సు ఆయుష్ పెరిగినందుకు. ఒక చిన్న పాటతో మా కార్యక్రమం నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆవిడ 2 రోజులు ప్రాక్టీస్ చేశారు దీన్ని. వారు ప్రొఫెషనల్ కాదు అయినప్పటికీ చక్కగా చేశారు. ఒకసారి దీవించండి. ఓం నమః శివాయనండి. సత్యాంబిక్ గారు, దివ్య గారు, ఉమాగౌరి గారు ముగ్గురు కూడా చాలా చక్కగా పెర్ఫామ్ చేశారు. వీరికి భారత స్టేషన్ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. నెక్స్ట్ గింజాల చక్రవర్తి అండ్ యశ్వంత్ డ్యాన్స్ ప్రోగ్రామ్ అండి. నెక్స్ట్ ఒక్క నిమిషం ప్రాపర్టీ తీసేనేవ్వండి ఒక్కసారి. కడలే కదం తొక్కే సునామీయే తెచ్చింది మొనికా బెల్లుజీ తగ్గది ఎనర్జీ అదిరే అందాలున్న తుఫానులే అమ్మాడి టక్కున చూసిందో హై కల్సే బాడి హోయలే చేపలకే నేర్పించులే కళ్ళకే కలరేసే జిలేబీ లేడీ సాల్ట్ టచ్ చేస్తే స్వీట్ అవ్వునే వచ్చి ఆడుకో. నజరానా పట్టుకోవా నయగారం వెతకవా నన్ను నీవే అతుకోరా అతుకోరా ఒక మాటు కలవవా మధు ఎక్కి తిరగవా బరువాలే పట్టువిరా పట్టువిరా పోయే టైం వస్తే ఎడ్చి అరవద్దే పూజ ఆటల్లో ఎన్నో సంకానే వద్దు సగమే పోకుంటే నిజము మాటొద్దే పడుచు కాలంలో డీసెన్సీ లేనే లేదో మున్నేరు పెక్కే అందాల రాణి మనసు పై పైనే పడవా కిల్లా ఇన్నుమే చెరుకయ్యే బొప్పాయి లారీ భాష చేపడితే మారే నిల్లా వచ్చి ఆడుకోరా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చక్రవర్తి అండ్ యశ్వంత్ చాలా చక్కగా పెర్ఫామ్ చేశారు. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. ఇళ్ళలో ఒక చందమామ పొడిలో పొంగింది ప్రేమ. ఇళ్ళలో ఒక చందమామ పొడిలో పొంగింది ప్రేమ. తారా జాబిలి కలవని నాడు ఏ విత్తెలా లేదులే.
జుమ్ 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 తన జుమ్ 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 తన జుమ్ ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ Chum, nana chum, chum, nana chum, chum, nana chum, chum, nana chum. అనురాగం అందంగా మెరిసింది నీ కళ్ళలోనా అందుకో నా లేత వల్లపై నీ ముద్దు ముంగిళ్ళలోనా జుమ్ 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 తన జుమ్ 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 తన జుమ్ అనురాగం అందంగా మెరిసింది నీ కళ్ళలోనా అందుకో నా లేత వల్లపై నీ ముద్దు ముంగిళ్ళలోనా కదిలే నీ ప్రాణ శిల్పం మదిలో కర్పూర దీపం కదిలే నీ ప్రాణ శిల్పం మదిలో కర్పూర దీపం నింగి నేల కలిసిన చోట ఏ వెలుతురు రాదులే జుమ్ 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 తన జుమ్ 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 తన జుమ్ ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ హో హో లా 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 ఆ హా ఓ ఆ ఎన్నాళ్ళు ఈ విరహం వెన్నెల్లో ఒక మందారం నీ నవ్వే మల్లె పూలై నిండాలి దోసిళ్ళలోనా జుమ్ 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 తన జుమ్ 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 తన జుమ్ ఎన్నాళ్ళు ఈ విరహం వెన్నెల్లో ఒక మందారం నీ నవ్వే మల్లె పూలై నిండాలి దోసిళ్ళలోనా అలలై నా సోయగాలు పాడాలి యుగ యుగాలు అలలై నా సోయగాలు పాడాలి యుగ యుగాలు వాగు వంక కలవని నాడు ఏ వెల్లుగా రాదులే జుమ్ 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 తన జుమ్ 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 తన జుమ్ ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ జుమ్ నన జుమ్ జుమ్ నన జుమ్ జుమ్ నన జుమ్ జుమ్ నన జుమ్ కాలంతో ఈ బంధం నీడల్లే పెంచింది నన్ను అల్లుకో నా నీ తోడై నీ లేత కౌగిళ్ళలోనా జుమ్ 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 తన జుమ్ 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 తన జుమ్ కాల
పదవి నీవే నా ప్రణయ రాణివి నీవే నా రాజ పదవి నీవే నా ప్రణయ రాణివి నీవు లేవు కలవకపోతే ప్రేమన్నదే లేదులే జుమ్ 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 తన జుమ్ 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 తన జుమ్ లా 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 హా 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 ఓ హో హో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా చక్కటి పాటతో ఊపితే బాగుండు అనుకున్నారు కదా అందరూ ప్రియాని. వారి ప్రియా గమ్మును ముగించేసామని చాలా ఫీల్ అవుతున్నారు జనాలు. సూపర్, థ్యాంక్ యూ. వ్యవహరించబోతున్నాడు, అందరికి పరిచయం చేయబోతున్నాం. ఇక ఎస్ఆర్ కలదిండి వారు భారతదేశంలో కాకుండా విదేశాల్లో కూడా అనేక సినిమాల్లో డైరెక్షన్ వహించి కాకినాడ బార్లో కూడా డైరెక్షన్ చేయాలనే ఆలోచనతో మన ముందుకు రావడం జరిగింది. దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాం. అసిస్టెంట్ ఎస్ఆర్ కలదిండి దర్శకరత్న ఎస్ఆర్ కలిదిండి గారు. కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని అసిస్టెంట్ డైరెక్టర్ కుటుంబరావు గారిని ప్రారంభించవలసిన కోరుతున్నాం. మొదటి షాట్గా ఈ షాట్ని ప్రారంభించబోతున్నాం. ఈ షాట్ని కాకినాడ బార్ అధ్యక్షులు శ్రీ ఏలూరు సుబ్రహ్మణ్యం గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వెల్కమ్ సార్. వైఎస్ఎం గారు ప్లీజ్. రైట్. ఇది ఏదో ఇంగ్లీష్ పేరు పెట్టాడండి బాబు, ఆత్మాని మర్చిపోతున్నాను. రైట్. మరి అందరికీ నమస్కారం. చాలా సంవత్సరాల కళ ఒక పెద్ద డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో మంచి మంచి సినిమాలు తీసి ఎందరో గొప్ప గొప్ప హీరోలను, హీరోయిన్లను, సంగీత దర్శకులను పరిచయం చేయాలనేటువంటి నా కళ నెరవేరబోతున్నటువంటి రోజుది. ప్రపంచ స్థాయిలో అరగ్రేటం చేస్తూ బ్రహ్మాండమైనటువంటి సినిమాలు తీసిన రాజమౌళి, బాగా గుర్తుపెట్టుకున్నాను, జేమ్స్ కెమెరిన్ అంట. ఇంగ్లీష్ పేరు ఇది నాకు రాదు అసలు. జేమ్స్ కెమెరిన్ అంట. ఏదో పేర్లన్నీ తిరిగి పెట్టచ్చు కదా. జేమ్స్ కెమెరిన్ వంటి గొప్ప గొప్ప దర్శకుల కంటే, నిర్మాతల కంటే, డైరెక్టర్ల కంటే గొప్ప నిర్మాత ఈనాడు నా కష్టం, నా కృషి, నా పట్టుదల, నా ఆహ్వానం మన్నించి విచ్చేస్తున్నటువంటి డైరెక్టర్ గారికి స్వాగతం, సుస్వాగతం. డైరెక్టర్ గారు వస్తూ ఉన్నారు. అందరూ క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు మన హీరోలందరినీ ఇంట్రడ్యూస్ చేసే ముందు మరి గౌరవనీయులు ఈనాటి డైరెక్టర్ గారు వచ్చిన సందర్భంగా, మా యొక్క ఫంక్షన్ సందర్భంగా మరి ప్రెసిడెంట్ గారు ఏలూరు సుబ్రహ్మణ్యం గారి క్లాప్స్ కొట్టి ఈ యొక్క సెలక్షన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అందరూ ఒకసారి క్లాప్స్ కొడుతున్నారు సారు. స్టార్ట్.
కాకినాడ బార్ అసోసియేషన్లో సౌండ్ ఇంత అందంగా ఈ సినిమా దిగ్గజం అవ్వాలని 106 సంవత్సరాలు ఆడాలని ఈ ముహూర్తం షాట్కి వచ్చేసిన ఉదయ్ గారు క్లాప్ కొట్టారు. ఆ క్లాప్స్ కూడా కొబ్బరికాయ కొడుతున్నారు. ఈయన రండి కొబ్బరికాయ కొట్టి చక్కగా ప్రారంభించి కింద ఇది మేము తీసే ఈ మూవీ ఈ సినిమా 106 సంవత్సరాలు ఆడుతుంది. సినిమా Welcome to Ray's Music World. Bluetooth mode. Paired. ఈ సినిమా రమారమి 120 సంవత్సరాలు ఆడుతుంది. 120 సంవత్సరాలు. మా స్పాన్సర్ మా యొక్క ప్రొడ్యూసర్ శ్రీ వైఎస్ఎం గారు చాలా బాగా 600 కోట్లు ఇచ్చారు. ఈ 600 కోట్లను కూడా చక్కగా ఖర్చు పెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ మూవీస్ ఎక్కడ ప్లాన్ చేశారు? వేరే ప్లేస్ చేశారు. స్వీడన్, ఇంగ్లాండ్, శాన్ ఫ్రాన్సిస్కో ప్లాన్ చేశారు. అన్ని కంట్రీస్లోనే సార్. అన్ని కంట్రీస్. ఇకపోతే ఈ సినిమా 120 సంవత్సరాలు ఆడుతుంది. 120 సంవత్సరాల్లో కూడా సినిమా పేరు మా ప్రొడ్యూసర్ గారి ముందు రిలీజ్ చేస్తున్నాం. నేనింతే అయితే ఏంటి? ఏం పేరు సార్? నేనింతే అయితే అయితే అంతే సినిమా పేరండి. సినిమా పేరు. సూపర్ సార్, చాలా సూపర్ సినిమా సార్. ఇది 1150 సినిమా. అచ్చి బాబోయ్, అందుకే సార్ మిమ్మల్ని అంత దూరం నుంచి అంత కష్టపడి తీసుకో. ఇంకెన్ని సినిమాలు తీస్తారు సార్ మీ జీవితకాలంలో? ఇంకా చాలా ఉన్నాయి. భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో బాగా తీసాం. ఈ సినిమా హిట్ అవుతుంది. మీరందరూ కూడా రిలీజ్కి 2070లో రిలీజ్ అవుతుంది. చక్కగా 2070లో మా గురువు గారు అంటే 1925లో ఇక్కడ ఎవరు లేరు, 2125లో ఎవరు ఉండరు, కానీ ఈ మధ్య రిలీజ్ అయిపోతుంది సినిమా. చక్కగా చూద్దాం, ఆనందించండి. ఈ యొక్క సినిమా స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. టీం అంతా బాగా సక్సెస్ అయ్యి అట్లాగా 120 కాకపోయినా ఇంకో 220 సంవత్సరాల కింద ఏదో సినిమా తీస్తా. మమ్మల్ని ఇంకా చేపేస్తాడేమోండి బాబు, ఇంకా ఛానల్ ఉంటాడేమో. నా హార్ట్ఫుల్ విషెస్ మీ అందరికీ కూడా 300-400 సంవత్సరాల వరకు సినిమాలు తీయవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. కొరేటర్ గారు వారు నేను ఆ స్క్రీన్ టెస్ట్ చేయించారా? చేయించాను సార్. ఆడిషన్ చేయించారా? చేయించాను సార్. స్క్రీన్ టెస్ట్లు ప్రవేశపెట్టండి. చూడండి, ఎవరినో వచ్చారా చూడండి. పబ్లికేషన్ ఇచ్చారు కదా, స్క్రీన్ టెస్ట్ ఎవరు చూడండి సార్. డైరెక్టర్ గారు, హీరోయిన్ మనం ఇచ్చిన పేపర్ పబ్లికేషన్, టీవీలో ఇచ్చినటువంటి వార్తలన్నీ చూసి హీరోలు హీరోయిన్లు గుట్టలుగా వచ్చేసారనేటువంటి వర్తమానం నాకు అందింది. ప్రవేశపెట్టండి. వావ్, నేను ఇంకా కెమెరా మోత తీయలేదు. డైరెక్టర్ గారు 600 మంది వరకు హీరోలు వచ్చున్నారు ఇక్కడ, ఒకరిని ఒకరు గెంటుకుంటూ. అమ్మో డైరెక్టర్ గారు, ఒక 600 మంది వరకు హీరోలు వచ్చి ఉన్నారు అక్కడ. హీరోని ప్రవేశపెట్టండి. హీరోని పిలవండి. హీరో ఏమండి ప్లీజ్, మీరందరూ వచ్చింది దేనికోసం? మీ కళను, మీ ప్రతిభను వెలికి తీయడం కోసం కదా. ఎవరో గెంటుకోకుండా నేను పిలుస్తాను. 1 by 1 మాత్రమే గెంటుకోకుండా వేదిక పైకి రండి. నేను తీసుకొచ్చినటువంటి డైరెక్టర్ ఆషామాషి కాదు, ఆయన చాలా పెద్ద డైరెక్టర్. రాజమౌళి లాంటి డైరెక్టర్లు ఎందరినో ఇలా గెంటి అలా పడగొట్టి వాళ్ళందరూ తొక్కుకుంటూ నెట్టుకుంటూ పైకి వచ్చినటువంటి గొప్ప డైరెక్టర్ గారు. దయచేసి ఒక్క హీరో ముందుగా నుంచున్న వాళ్ళు ఎవరైనా ఒక్క హీరో రండి. చెప్తే తెలిసిపోద్దండి. ముఖేష్ హీరోగా మొట్టమొదటిసారి మన పేరు అందిన ప్రకారం
తోకల ముఖేష్ గారు వచ్చి ఉన్నారని తెలిసింది. హీరో గారు రండి సార్. బాబోయ్ మనం పేపర్ పబ్లికేషన్ ఇచ్చింది హీరోలు కనుక్కున్నారు, మరగుజ్జోడు కనుక్కున్నారు. ఈ మరగుజ్జోడు వచ్చేసాడు ఇక్కడ. వీడికి ఏం చెప్పాలో ఈ బండోడు నన్ను చంపేస్తాడు. వీడు హీరో అన్నానంటే అయ్య బాబాయ్ ఈ మరగుజ్జోడు డ్యాన్స్ చేసేస్తున్నాడు బాబు. ఇక్కడ వీడి హీరో కాదు. అయ్య బాబాయ్ గట్టిగా ఒక్క నిమిషం. Please. అందరూ దయచేసి కూర్చోండి ప్లీజ్. భగవంతుడా నన్ను ఎలాగ కాపాడుతావురా నాయనా. ఈ డైరెక్టర్ మన పేపర్ పబ్లికేషన్ హీరోలకి హీరోయిన్లకి రెండే సాక్షుల్లో అని చెప్పి పేపర్ పబ్లికేషన్ ఇచ్చాడు. ఈడు చూస్తే మరకుచ్చోడు వచ్చేసాడు హీరో కింద. ఈయన్ని కానీ డైరెక్టర్కి చూపిస్తే ఈడు నన్ను తిట్లు మీద తిట్లు తిట్టేస్తాడు. ఏంటో డైరెక్టర్ క్లాప్ కొడు, స్క్రీన్ టచ్ చేయి, క్లాపింగ్ పెట్టు. ఒక్కసారి ఈడు గుడ్డోడో హీరో అర్థం అవుతలేదు నాకు. క్లాప్స్ కొట్టించాలో కొట్టించుకోవడంతో తెలియదు సార్. ఒక్కసారి హీరో గారు స్టార్ట్ అయ్యే ముందు ఒక్క చిన్న క్లాప్స్ కొట్టి మా డైరెక్టర్ గారి ముందు. సార్ మీ పేరు సార్? నేను పేరు అనగమన్నా, పేరు అడిగానా మొరగమన్నానా ఆయన్ని? సార్ పేరు సార్ ముఖేష్. అయ్యో బాబోయ్ ఈయన్ని భరించలేం. రండి సార్ క్లాప్ కొట్టి ఉదయ్ గారు ఈనాటి దయచేసి ఈ క్లాప్కి మన భారత అసోసియేషన్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ గారిని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సంటి గారు రండి. అది ఇచ్చుకో అది తీసుకో. వచ్చండి సార్. ఇక్కడ ఉన్నాను సార్. మన హీరోల్ని హీరో ఐటెం చూసావా, వెయిట్ చూసావా? సార్ సారీ చిన్న ఏం కాదు సార్. ఒక హీరో గారు వచ్చారు, ఆయన మీకు పరిచయం చేసి ముందు చిన్న ఫేస్ చూసావా నువ్వు? చూశాను సార్. బాగా చూడు. బాగున్నాడు సార్. ఆ హైట్ హీరోకి హైటే కదా సార్, మనం గ్రాఫిక్స్లో కవర్ చేసాం. కింద క్యారీ బ్యాగ్ ఉన్నాయి. క్యారీ బ్యాగ్సే కదా సార్, కలజోడుతో కవర్ చేసేసాడు. లేదు సార్ ఒక్కసారి మనసు పెట్టి చూడండి సార్. వాళ్ళలో ఉన్న ప్రతిభను మీ ముందు పర్ఫామ్ చేయడం కోసం ఎక్కడి నుంచో ఫ్లైట్ టికెట్లు వేసుకుని మరి వచ్చారు సార్. ప్లీజ్ సార్ వద్దంటే ఎలా సార్, మనం ఎత్తుకోవచ్చు. అసిస్టెంట్ డైరెక్టర్ మూవీ 150 సంవత్సరాలు ఆడాలి సార్. పంపించే సార్ ఆయనకి ఏదన్నా ఏమండి, మీరు నవ్వమంటే నవ్వుతాడు, పాడమంటే పాడతాడు, గెంతమంటే గెంతుతాడు, ఏమన్నా చేసి టాలెంట్ ఉన్నాడు సార్. అడు నేను హీరోని తెమ్మన్నాను, హీరో మనవడి పాత్ర కదా ఇది సార్. మీరు సార్ డైరెక్టర్ గారు
ఏదన్నా పరీక్ష పెట్టండి సార్, ఏదన్నా పరీక్ష పెట్టండి సార్. అతను డైలాగ్ చెప్పమను. హీరో గారు తీసారా? ఆయన తీసేసి మొత్తం అంతా ఈ ప్రపంచానికి పెద్ద గొప్ప హీరో అని వరకా ఇప్పుడు కాడు వచ్చినందుకు తలకాయ నొప్పి వచ్చి నేను ఎడుతుంటే ఓ ఫోటోలు కింద నుంచి పైదాకా తీసే డైరెక్టర్ వారు ఎక్కడ తీసి తెలుసా? జేమ్స్ కెమెరన్. అవతార్ మూవీ చూసారా? జేమ్స్ కెమెరన్ కెమెరామెన్ తీసుకొచ్చాం. మా ప్రెస్టేషన్ అలా ఉంది సార్, మా ప్రెస్టేషన్ అలా ఉంది. హీరో గారు డైరెక్టర్ గారిని మీరు మెప్పించాలి. ఆయన కొన్ని అడుగుతాడు, అసిస్టెంట్ డైరెక్టర్ డైలాగ్ చెప్పమను. డైలాగ్ చెప్దాం. మీరేం డైలాగ్ చెప్తారో చెప్పండి సార్. ఇట్టే చెప్పేస్తాడు అతను. విశ్వక్షీణుడు కొడుకు తక్షక్షం బొట్లు. చచ్చాడు నా కొడుకు. మీరేంటి చెప్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తే అదంతా నేను చేసేస్తాను. ఏం చెప్తున్నాడు? కళ్ళజోడు పెట్టుకుని ఏంటి కనపడలేదంటే ఎవడన్నా నవ్వుతాడు. 2 చెవులు ఉన్నాయి కదా, ఏం చెప్పారు అనుభవం. ఓ నవ్వమానండి సార్ ప్లీజ్. అసిస్టెంట్ డైరెక్టర్ పంపించే. బాబోయ్ తలకాయ నొప్పి. ఒక్కడొచ్చినందుకే ఇంత తలకాయ నొప్ప. నెక్స్ట్ ఎవరు వచ్చారు? కూర్చోండి, అడ్డుగా ఉంటారు. నెక్స్ట్ ఎవరు? ఇంకొక హీరో రండి. అది మీరు కాదు, ఇంకో హీరో రండి. అది డైరెక్టర్ సంగీతమా? అసిస్టెంట్ డైరెక్టర్ రైట్ సార్, వస్తున్నారు సార్. నెక్స్ట్ హీరో అసిస్టెంట్ డైరెక్టర్ సార్ వస్తున్నారు సార్. సార్ నెక్స్ట్ హీరో సీఎంలో ప్రకటించలేదా? నెక్స్ట్ హీరో రెడీ సార్, వస్తున్నాడు. నెక్స్ట్ హీరో వస్తున్నాడు సార్. బాబోయ్ అసిస్టెంట్ డైరెక్టర్ హీరోని తెమ్మంటే విలన్ కనిపించేవుతాయా? బాబో ఈడు ఏదో రాజశేఖర రెడ్డి వారసుడు లాగా ఈడు చెయ్యుపుడు ఈడు ఏంటో ఏమి అర్థం అవట్లేదు. హీరో గారు మీరు మెప్పించాల్సిందే. డైరెక్టర్ గారు అందరినీ కాదు, ముందు నీ సెలక్షన్ ఏదో ఆయన ఓకే చేస్తే అప్పుడు ఈ ఊపిలాట అంతాను ఓకేనా. ఆయన ఏం అడుగుతాడో ఎవరికీ తెలదు. అతను తిరిగి పదాలు చెప్తాడో తిరగని పదాలు చెప్తాడో కూడా తెలీదు. జాగ్రత్తగా చెవులు నెత్తి మీద ఎట్టుకుని విని ఆ డైలాగులు చెప్పాలి ఓకేనా. కళ్ళజోడు తిప్పడం నా ముందు కాదు, ఆడి ముందు ఇప్పు ప్లీజ్ సార్. వచ్చారు డైరెక్టర్ స్క్రీన్ టెస్ట్ బాగా జరిగింది కదా? క్లాప్ కొట్టించు. డైలాగ్ చెప్దాం సార్. మంగరాజు గారు జూనియర్ కమిటీ మెంబర్. మంగరాజు గారు క్లాప్స్ కొట్టిన వెంటనే తల్లిదండ్రి వారు ఎదరకరండి. రైట్, థ్యాంక్ యూ. మంగరాజు గారు ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? మల్లాడికి సార్. శాన్ ఫ్రాన్సిస్కోలో కానీ ఇటలీ కానీ అటు ఊళ్ళు లేవే? ఏమన్నారు సార్? మల్లడుగు. డైలాగ్ చెప్పగలరా? బ్రహ్మాండంగా చెప్తాడు సార్, ఎర్రగా తీసేస్తాడు. మిత్రబింద నాకు దక్కంది ఎవ్వరికి దక్కదు. హే మిత్రబింద నాకు దక్కంది ఇంకెవ్వరికి దక్కనే ఉంది. పంపే మా ఫోర్స్ గా ఉండాలి. అది డైలాగ్ పంపే. నీ డైలాగ్ని నీకులా చెప్పమన్నారు. అలా నువ్వు నాగార్జునలాగా పవన్ కళ్యాణ్ లాగా ఎవడని చెప్పమన్నాడా? నీ ఒరిజినాలిటీని చూపించుకోవాలి సార్. మొత్తం కంపైపోతుంది బాబు. నెక్స్ట్ సార్. సార్ హీరోయిన్ తొందరగా రావాలి, టైం చాలా తక్కువగా ఉంది ప్లీజ్.
డైరెక్టర్ గారు మీరు రికమెండ్ చేసినటువంటి నేను కాదయ్యా, నేను రికమెండ్ చేయలేదు. రాజమౌళి జేమ్స్ కామరన్ కలిసి ఇంగ్లాండ్లో కలిసినప్పుడు నాకు చెప్పారు ఈ అబ్బాయిని తీసుకోమని. హీరో రావాలి. రైట్ సార్, ఆయన కూడా వచ్చారు. వచ్చారా? వచ్చారు సార్, వచ్చారు సార్, వచ్చేసారు సార్. ఎస్ బై వెల్ డన్ డైరెక్టర్ గారు చంటి గారు అసిస్టెంట్ డైరెక్టర్ సార్. ఈ బాబుని ఇంగ్లాండ్లో లండన్లో నాకు మ్యాన్చెస్టర్లో జేమ్స్ క్యామరన్ రాజమౌళి కూర్చున్నప్పుడు టీ తాగుతున్నప్పుడు ఈ బాబుని పరిచయం చేశారు. బాగున్నాడు సార్. థీమ్ చెప్తాను, డైలాగ్ చెప్పగలరా మీరు? ముందు స్క్రీన్ టచ్ చేయించండి, క్లాప్ కూడా ఇచ్చండి. సెక్రటరీ గారు చంటి గారు మన మధ్యలో ఉన్నారు. రండి సార్ ప్లీజ్. కాకినాడ బార్ అసోసియేషన్ సెక్రటరీ అయినటువంటి చంటి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. నువ్వురా ఈ నూతన హీరో మీద క్లాప్స్ కొట్టవచ్చు. సీన్ ఏంటంటే నీకు ఆల్రెడీ మిస్టర్ జేమ్స్ క్యామరన్ చెప్పాడు కదా స్టోరీ నా గురించి. రైట్, తండ్రి అమ్మాయిని ప్రేమించమన్నాడు, ప్రేమించమంటే ప్రేమించింది. మైక్ దగ్గరికి సీన్ అది. హలో, మైక్ దగ్గరికి వచ్చేస్తున్నావు. దగ్గర మైక్ దగ్గర పెట్టి దూరంగా ఉండండి. ఎందుకు దగ్గరికి వచ్చేస్తున్నా? దూరంగా ఉండండి. ఇది నీకు చెప్పాలి జెన్నిఫర్, మా నాన్నగారు ప్రేమించమన్నారని నిన్ను ప్రేమించలేదు. హలో, నిన్ను ఎప్పుడైతే చూసానో అప్పుడే నీతో ప్రేమలో పడిపోయా. ఎలా మర్చిపోయా జెన్నిఫర్? మన ఫస్ట్ డేట్ ఈఫిల్ టవర్ దగ్గర కాఫీ తాగుతున్నప్పుడు నా ప్రేమ నీకు కనబడలేదా? స్విట్జర్లాండ్లో మౌంటైన్ ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు నా కేర్ నీకు కనబడలేదా? చెప్పు జెన్నిఫర్, నేను నీ అందాన్నో నీ డబ్బునో చూసి ప్రేమించలేదు నేను. అసిస్టెంట్ డైరెక్టర్ త్రూ అండ్ ఫ్రో ప్లే చార్జ్ లేసే పంపించే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ హీరోయిన్స్ పంపించి హీరోయిన్ పంపించవయ్యా. నేను నెక్స్ట్ ఫ్లైట్కి వెళ్ళిపోవాలి. హీరోయిన్ అమితాబ్ బచ్చన్ వెయిటింగ్ అక్కడ. సార్ 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 హీరోయిన్ అమ్మా, హీరోయిన్ ప్రియా. ప్రియా అని గొప్ప డాన్సర్ అండి బాబు. ఊపిందంటే మొత్తం అందరూ దుర్లేస్తారు. అసిస్టెంట్ డైరెక్టర్ నేను సంతలో డ్యాన్స్ చేస్తున్నా లేదయ్యా బాబోయ్. నా మనసు హీరోయిన్ నా మనసులో బాధను ఎవడు తీరుతాడో తెలదు బాబోయ్. నా మనసులో బాధ, నా మనసులో మాటలు భగవంతుడు అర్థమవుతున్నాయా? ఇది మొత్తం అన్ని ఎక్కడో పాడేసుకుని ఇక్కడికి వచ్చిన నేను హీరోయిన్ గా ఎలా పంపించాలి? అమ్మ నీకు మళ్ళీ కబురు పెడతాం, మళ్ళీ ఒత్తిగానికి వెళ్ళిపోతాలి. అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, అయ్య బాబాయ్. నెక్స్ట్ హీరోయిన్, ఇంకో హీరోయిన్ వస్తున్నారు సార్. నెక్స్ట్ కమ్ ఫస్ట్ మిస్టర్ డైరెక్టర్ గౌరీ అని ఒక గొప్ప హీరోయిన్ వచ్చింది సార్. పంపించు. గౌరీ గారు, తల్లి రామ్మ. అసిస్టెంట్ డైరెక్టర్ సార్ సార్ డైరెక్టర్ నేనా నువ్వా? మీరే సార్. ఫేస్ ఎంక చూస్తే పెట్టయా, గ్లామర్ చూడాలయ్యా నువ్వు. సార్ డైలాగ్ చెప్పగలరా? డైలాగ్ చెప్పు చూడు. చెప్తారు సార్. కంగారు పడకో సినిమా మనం 4 ఏళ్ళు తీస్తున్నాం. చెప్తారు సార్. 120 సంవత్సరాలు ఆడుతుంది. చెప్తా సార్. కంగారు పడకో, ఆఫీస్ పడకో. అమ్మా సరే డైరెక్టర్ గారు డైలాగ్ అడుగుతారు, బాగా చెప్పు.
డైలాగ్ అడుగుతారు బాగా చెప్పు. డైలాగ్ ఏమైనా అడుగుతారు సార్? డైలాగ్ ఏమైనా చెప్పి అడుగుతారు సార్. అమ్మా ప్లీజ్. అసిస్టెంట్ డైరెక్టర్ సార్ నడిపించు. అమ్మా హీరోయిన్ గారు ఒకసారి అలా వయ్యారంగా అలా నడండి. డైరెక్టర్ పంపించే సార్ బాగా నడిచింది కదా సార్, బాగా నడిచింది కదా సార్. నెక్స్ట్ హీరోయిన్. అమ్మ బాబోయ్, మొత్తం వీళ్ళందరూ కింద ఉంటారు, పైకే వచ్చేస్తారు, ఆడియన్స్ తెలియదుగా. డైరెక్టర్ సార్ 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 ఆమెకి భరతనాట్యం వచ్చేది కనుకో. ఈవిడ దగ్గర లేని ఏమీ లేవండి బాబు, అన్నీ ఉన్నాయి. అమ్మా చెట్లంతా ఫోన్ ఇంకా ఈవిడికి నేను కూడా కనపడతలేదు నాయన. ఈవిడ ఏం చేయట్టు బాబోయ్, నేను కనపడట్లేదు ఈవిడికి. అమ్మా అసిస్టెంట్ పంపించే అమ్మా, పంపించే అమ్మా తల్లి డైరెక్టర్ గారమ్మా పంపించి. ఇంకో కాబట్టి చెట్లు మొత్తం ఫోన్తో ఉంటుంది సార్. డైరెక్టర్ సారీ అమ్మా, నేను మళ్ళీ కవర్ పెడతాం. అమ్మా ఎవరన్నా నెక్స్ట్ ఇంకొకరు ఉన్నారు సార్, ఇంకొకరు ఉన్నారు సార్. అమ్మా కమాన్ హీరోయిన్ గారు. అమ్మా అమ్మా నువ్వెంత ఇచ్చుకుంటావు తెలీదే బాబోయ్. ఇప్పుడు వీడికి ఎవరా చెప్పాలి? అసిస్టెంట్ డైరెక్టర్ పైకి ఎక్కమంటే నా పైకి ఎక్కుతావా ఏంటి? చూపించడం. అసిస్టెంట్ డైరెక్టర్ జెన్నిఫర్ ఉంది పెట్టుకుంటాం. సారీ సార్ సారీ. అమ్మా నీకు మళ్ళీ కవర్ పెడతాం సుమ్మా తల్లి చిలక, మళ్ళీ కవర్ పెడతాం ప్లీజ్. అసిస్టెంట్ డైరెక్టర్ సార్ మన సినిమాకి నేను ఆ స్క్రీన్ లో రెండు తీ. మంచి సంగీతం. మీరు ఏం చేస్తారంటే సార్ ఆ సింగింగ్ గురించి చూడు, అంటే మిక్స్ అయి ఉండాలి. ఎవరంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉండాలి సార్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉండాలి సార్. నెక్స్ట్ వాడెవరు పాడితే అద్భుతంగా ఉండాలి సార్. జేసుదాస్ లో ఉండాలి సార్. సింగర్ చూడు, సింగర్ చూడు. అమ్మ బాబోయ్, సింగర్ ఏ బాబు సింగర్లు ఎవరు వచ్చారు సార్? సింగర్ వచ్చారు సార్. బాగా పాడతాడా? ఓ ఎర్రగా తీస్తాడు సార్. బాబు ఈడేంటో ఆడవడో మగోడో తెలియట్లేదు, ఈడు పాపిడి మధ్యలోకి దూవాడు. ఒరే నాయన మగోళ్ళలాగా ఊపరా బాబు, నీ ఊపింది కూడా ఆడవాళ్ళు. సింగర్ బాగా పాడతాడా? హాయ్, మీరు ఏం పేరు? కిలాడి. ఏంటి దొంగోడి పేరులాగా కిలాడి సార్. డైరెక్టర్ గారు బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ ని ఎర్రగా తీసేయడానికి సార్ కిలాడి అని ఒక మంచి సింగర్ వచ్చాడు సార్. మెలోడీ పాడగలడా? ఓ బాగా పాడగలడా? మీరు ఎలాగ పాడమంటే అలాగ ఎర్రగా తీసేస్తాడు సార్. ఓ పాట పాడవయ్యా. సిచ్యువేషన్ చెప్పండి సార్, సిచ్యువేషన్ కావాలి. ఏంటయ్యా? డైరెక్టర్ గారు సింగర్ గారు ఏమంటున్నారంటే మీరు ఏదన్నా సిచ్యువేషన్ చెప్పండి, దానికి తగ్గట్టుగా పాడతాను అంటున్నాడు సార్. సిచ్యువేషన్ చెప్పండి. సిచ్యువేషనా? సినిమాలో నాకు అందమైన ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్కి తల్లి ఉంది. ఆ తల్లికి 101 సంవత్సరాలు. ఆమె బర్త్డే జరుగుతుంది. ఆ బర్త్డేకి నువ్వు పాట పాడాలి. సిచ్యువేషన్ అది. పాడు. ఏంటి సార్ వయసు ఎంత అన్నారు? 101 సంవత్సరాలు. 101 సంవత్సరాలు. వాటి మీద ఆ సిచ్యువేషన్ మీద పాట పాడాలి. ఎస్ బర్త్డే పాట. భగవంతుడా ఇందులో అన్న నాకు మేలు చేయి నాయనా. ఈడేంటో పాట పాడరంటే గడ్డం గీసేసుకున్నాడు పక్కకి వెళ్ళి. వీడు పాడతాడో నా ప్రాణం తీసేస్తాడో. సిచ్యువేషన్ అది చాలా అద్భుతంగా ఉండాలి. అసిస్టెంట్ డైరెక్టర్ ఇదిగో లేక వచ్చిన అవకాశం. ఆడు మొత్తం చాలా డైరెక్టర్ల కంటే బాగా పెద్దోడు అంటే బండగా ఉన్నాడని కాదు, నాకేం పర్వాలేదు. శాసించే డైరెక్టర్. ఆకట్టుకో. పేమెంట్ సగం ఇచ్చేస్తానుగా మీకు.
సిచ్యువేషన్ అది. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలిని అసిస్టెంట్ డైరెక్టర్ తోడు లేడు పంపే అసిస్టెంట్ డైరెక్టర్ నీకు వర్ణాలెందుకే అయ్యి బాబోయ్, 101 సంవత్సరాల బర్త్డే పార్టీలో పాడరా బాబు అంటే చచ్చిపోయి బాగా రాలిపోయావా. పాడలేదా? పుట్టినరోజు పాడరా అంటే చచ్చిపోయి పాట పాడతావంటారా దరిద్రుడా. నీ సినిమా నీ కాలిపోయింది, నీ జీవితం సంకనాకి పోయింది. అయ్యి బాబోయ్, నేను ఎలా చెప్పను రా బాబా, ఇప్పటికే మాట్లాడుతున్నాడు నా మీద. సార్ నేను చూపించుకుంటాను, అలా ఎలా పడతాను. ఒక్క ఛాన్స్. డైరెక్టర్ గారు, పాట ఏదో అర్థం అవ్వలేదంట. చచ్చిపోయినప్పుడు అనుకోలేదంట. 101 సంవత్సరాలు అంటే చచ్చిపోయినప్పుడు అనుకున్నాడు అంట, పుట్టినరోజు అనుకోలేదంట. ఆడు చాలా బాగా పాడతాడు సార్. ఇంకొక అవకాశం గమకాలు వచ్చా సార్? అయితే పాడవయ్యా. ఆడు చిన్నప్పటి నుంచి దూల కాసుకున్నాడు పప్పట్రీ అని చెప్పండి సార్, చింపేస్తాను. నువ్వు టీవీలు చూస్తుంటావా? చూస్తాను. జబర్దస్త్ చూసావా? చూశాను. జబర్దస్త్లో అప్పారావు తెలుసా నీకు? చూసావా? చూశాను సార్. అప్పారావు అందులో ఒక అమ్మాయి ఇక్కడ దాకా బట్టలు కట్టుకుని రేష్మి అనే అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయిని చూసావు కదా? చూశాను. అప్పారావుకి రేష్మికి పెళ్లి. ఆ సిచ్యువేషన్ లో నువ్వు ఏం పాడు. అప్పారావుకి రేష్మికి పెళ్లి సందర్భంగా పాడాలి. చూడండి సార్, అలా పాడతాను, మత్తిపోతే. పెళ్లి పాట ఎర్రగదీసే. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాలరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూడలోకం. సార్ బాగుందా? నచ్చిందా? పాపాడేనా? ఆయన ఏం చెప్పాడు? అప్పారావుకి పెళ్ళి అవుతుంది రష్మితో. అవును. పావురాన్ని అట్టుకెళ్ళేదో బందీలో పెట్టినట్టు పావురానికి పంజరానికి. భార్యాభర్తలు కలిసి ఉండరా? జైల్లో ఉంటారా? సిచ్యువేషన్ బాగాలేదా సార్? ఏం బాగాలేదురా బాబు, పడిపోతున్నాడు. పంపించే సార్ ఒక్క ఛాన్స్ సార్, నా ప్రతిభేద నిలబెట్టుకుంటాను. మీరు చెప్తే అంటారు సార్, మనమే తెలియగలం. చూస్తే మగోళ్ళ బతిమాలతలేదు, ఆడదానిలా బతిమాలుతున్నావు. నిన్ను పొమ్మని లేను, ఉండమని సార్. ఒక్కసారి ఒక్క మాట. డైరెక్టర్ గారు, అతను చాలా టాలెంటెడ్ సింగర్ సార్. అతనిది స్వరపేట కరిగిపోయింది. లేదు సార్, మాట్లాడి భాష బాగోలేదు. లేదు సార్. అతను చాలా మంచి పల్లెటూరు నుంచి వచ్చినటువంటి ముత్యం సార్. చాలా మంచి సింగర్. నేను చాలా కష్టపడి తెప్పించాను అతన్ని. ప్లీజ్ సార్, ఇంకొక అవకాశం ఇవ్వండి సార్, ప్లీజ్. అయితే కాకినాడ బార్ అసోసియేషన్లో ప్రెసిడెంట్ గారు ఆ కోర్టుల ముందు న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులు అందరూ బాగుండాలని చక్కటి గుడి కట్టించారు. ఆ గుడి గురించి పాట పాడవయ్యా. మన బార్ అసోసియేషన్ అధ్యక్షుల వారు కట్టించిన పాట, అందరూ బాగుండాలని. అలాగే చూడండి సార్, ఇంకా అధ్యక్షుల వారు పరిగెట్టుకుంటూ నా దగ్గరికి వస్తారు. నీకు గొప్ప అవకాశం వచ్చింది. దేవుడి గుడి, భక్తి, లక్షల కోట్ల మంది ప్రజలు ఆరాధించే దైవం సార్. మీ పేరు నిలబెడతాను. ఎర్రగదీసే. చూడండి సార్, ఈసారి మంచి పేరు వస్తుంది మనకి. ఎర్రగదీసేస్తాడు. ఉన్నావా అసలున్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా? పంపించేవయ్యా. బాబోయ్, హెలికాప్టర్లో రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయారని పాట పాడమన్నారా నిన్ను? లేదు సార్. దేవుడు గుడిలో దేవుడు డైరెక్టర్ ఉన్నావా అసలు ఉన్నావా అంటే దేవుడు లేడని అదని అర్థం. కోట్లాది మంది భక్తులు ప్రజలు. నీ కర్మ, నేను నిన్ను భోజేయలేను. వెళ్ళు లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఇవ్వండి సార్. నేనేటో నిలబెట్టుకుంటాను, నేనేటో చూపించుకుంటాను. సార్ ఈడు పాడలేడు, నన్ను వదలడం, నేను నన్ను బతిమాలడం, నా మీద కళ్ళార చేసేయడం. మీరు చెప్తే అడుగు వేసాడంటే అప్పడమైపోతాను రా. నేను ఆడు సహనాన్ని పరీక్ష. చెప్పండి సార్, ఒక్కసారి చెప్పండి. డైరెక్టర్ గారు చివరిసారిగా. డైరెక్టర్ గారు ఈ ఒక్కసారి
ఇంకొక అవకాశం సార్. ఆడికి సిచ్యువేషన్ అర్థం అవట్లేదు సార్. మీరు కంగారు పట్టకుండా ఆయన జాగ్రత్తగా దగ్గరికి వెళ్ళి సింగర్ గారు ఇలాంటి పాట పాడండి అని అందంగా చెప్పండి సార్. వాడికి సరిగమలు పుట్టంటున్నా కాబట్టి ఒప్పుకున్నాను. అసిస్టెంట్ డైరెక్టర్ సార్ సిచ్యువేషన్ చెప్తున్నాను విను. చెప్పండి సార్. బాబు వినవయ్యా బాబు. వింటున్నాను సార్. ప్రముఖ రాజకీయవేత్త కాలం చేశారు. కాలం చేస్తే పార్థిక దేహం అలా ఉంది. ప్రముఖులందరూ వచ్చి చూస్తున్నారు. ఆ దేహాన్ని చూసి అందరూ బాధపడుతున్నారు. చాలా అద్భుతంగా సెక్యూరిటీ ఉంది. మినిస్టర్లు అందరూ వచ్చారు. ప్రముఖ వ్యక్తి మరణించాడు. సిచ్యువేషన్ అది పాడమను. సార్ ప్రముఖ వ్యక్తే కదా సార్ చనిపోయింది. గొప్ప రాజకీయ నాయకుడు. సార్ ఎలా ఉంటుందో పాట. లే 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 రాజా లే లే రాజా. ఒరే తొక్కలో కెమెరా నువ్వు అది ఏం ఉద్ధరించాడని కెమెరా తీస్తున్నారా? డైరెక్టర్ లేపేరా లే 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 నువ్వు లేపే. ఆ చచ్చిపోయిన లేపేరా సార్. నిన్నేమన్నా లేపమన్నారా సార్? నిన్నేమన్నా లేపమన్నాడా సార్? చనిపోయిన వ్యక్తిని ఆయన్ని స్మరించుకుంటూ ఆ యొక్క కన్నీటిని విడిచేలాగా పాట పాడరా అంటే సార్ నువ్వేం చేయలేవు బాబోయ్. నువ్వు నా కొంపలంటి మా బాబోయ్. సింగర్ని ఆ పక్కన పెట్టు. వారిని ఈ సమయంలో మిరియము తాగి చక్కగా నోరు వాడికి సరిగమలు రావయ్యా. నువ్వు కొంచెం గొంతది సరి చేసుకో. డైరెక్టర్ సంగీతం అంటే సార్ మంగళపల్లి బాలముకృష్ణ లాగా సార్ గమ్మకాలేవయ్యా. సరే అది వద్దు. సంగీతం ఏ రెహమాన్లా ఉండాలి. వీడికంటే ఏనుగంత నాలుగు ఉంది. ఎలా పడితే అలా తిరిగేస్తుంది. అందరికీ తిరుగుతుంది అలాగా. సార్ చెప్పండి సార్. ఫస్ట్ డైరెక్టర్ సార్ 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 సంగీత మ్యూజిక్ డైరెక్టర్ పిలు సార్. మ్యూజిక్ డైరెక్టర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ సార్ ఉదయ్ శంకర్ గారు వచ్చారు సార్. అమ్మ బాబోయ్ బార్ అసోసియేషన్ లో సంగీత దర్శకులు ఉదయ్ గారు వచ్చారు సార్. కాకినాడ బార్ అసోసియేషన్ కాదు భారతదేశంలోనే ఎవరైనా క్రికెట్ నేర్చుకుంటూ వచ్చేస్తుంది. గొప్ప క్రికెట్ నేర్చుకుంటూ వచ్చేస్తుంది. షటిల్ ఆడుతూ వచ్చేస్తుంది. పుస్తకాలు చదివితే బై హార్ట్ చేస్తే ఎక్కేస్తాయి. కానీ సంగీతం అన్నది అది నాడి నరాన్ని మదర్ ఉమ్ములు ఉన్నప్పుడే పడుతుంది. అది నా మిత్రులు శ్రీ కొండేపూడి ఉదయ్ కుమార్ గారు ఇప్పటిదాకా ఎవరికి తెలీదు. వారిప్పుడు ఆ సంగీతాన్ని వినిపిస్తారు. ఎందుకంటే మేమిద్దరం అది ఆయన పాడుతున్నప్పుడు వి గో టు ద కాశ్మీర్, కలకటా, బెంగళూరు ఈ సిటీస్లో తిరిగేవాళ్ళం. అప్పుడు ఆయన నేర్చుకున్నారు. ఆ సంగీత దర్శనం నిజంగా కొట్టింది. ఇది నిజంగా వినండి. సార్ డైరెక్టర్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ గారు మీరేనా? నేను సార్. మీరు ఏం చేస్తున్నారో ప్రజలు నవ్వుకుంటున్నారు. మరి మీరు చేసే ఫిలిం ఏంటో తెలియట్లేదు. నన్ను పిలిచారు ఎందుకు? సార్ మనం చేసే ఫిల్మ్ కోసం సంగీత దర్శకులు అడుగుతున్నారు సార్. సినిమా పేరు అడుగుతున్నారు. నేను ఇంతే అయితే అంతే ఫిల్మ్ మూవీ అందులో సంగీతం దాని సిచ్యువేషన్గా మనం పాటలు డిజైన్ చేయాలి సార్ సంగీతాన్ని. ఇప్పుడు మీరు పిలిచారు కనుక నేను వచ్చాను సార్. నాకు కనీసం ఫ్లైట్ టికెట్లు ఇవ్వలేదు సార్. లాడ్జీ చెప్పలేదు సార్. భోజనం ఎక్కడో తెలియదు సార్. ఇప్పుడు పిలిచి కాకినాడ బార్ అధ్యక్షులు గార్డెన్ పార్టీలో భోజనం చేయమంటున్నారు సార్. ఇది న్యాయంగా లేదు. ఆర్టిస్ట్ని పిలిచి ఇలా అవమానించడం సార్. వేలాది మంది వచ్చేసారు సార్ మా పేపర్ పబ్లికేషన్ చూసి. ఇప్పుడుగా మరి మేము సిచ్యువేషన్ బట్టి మ్యూజిక్ చేయమంటే డైరెక్టర్ వారికి ఏం కావాలి ప్రొవైడ్ చేయండి సార్. సార్ అడిగితే చేసేమన్నారు సార్. అన్ని రెడీ. చిరంజీవి కొడుకు బుక్ ఫోన్ చేయించా డైరెక్టర్ ఫోన్ చేసి చెప్పి సార్ డబ్బులన్నీ ఏలూరు సుబ్రహ్మణ్యం గారి దగ్గర ఉన్నాయండి. ఏలూరు మొత్తం అన్నింటికి ఖర్చులు ఇచ్చేస్తాను. నేను కేవలం కాకినాడ బార్ అధ్యక్షుడు ఏలూరు సుబ్రహ్మణ్యం గారిని వారి మొహం చూసి మీ ప్రోగ్రాం ఒప్పుకున్నాను. థ్యాంక్ యూ సార్. లేకపోతే మీ ప్రోగ్రాం ఒప్పుకునే అవకాశం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కేవలం నేను 2-3 పాటలు మీకు వినిపిస్తాను సార్. అవి నచ్చితే మీ ఫిల్మ్లో నన్ను పెట్టుకోండి ప్లీజ్ సార్. లేకపోతే నాకు ఫ్లైట్ టికెట్లు నాకు ఇచ్చేస్తే నేను తప్పకుండా సార్. ప్లీజ్ డైరెక్టర్ గారు.
ఇది క్యాహు అని ఒక హిందీ పాట, మీకు అర్థమైందో? అవును సార్, అర్థమైందండి సార్. అర్థమవుతుంది. మీ డైరెక్టర్ చెప్పండి. చాలా సూపర్. ఎందుకంటే నేను చాలా మ్యూజిక్ డైరెక్షన్ చేశాను. ప్లీజ్ మీకు అర్థం అవ్వకుండా పాటలో నేను పాడతా ఉంటే మీకు అర్థం కాదు ఏం చేస్తాను. ప్లీజ్ సార్ ఒక తెలుగు పాట పాడినా? పాడండి సార్, ఒక తెలుగు పాట. వావ్, సూపర్ సార్. డైరెక్టర్ గారు విన్నారా? ఇప్పుడు మీ సినిమా పేరుకి తగ్గ మ్యూజిక్ ఇవ్వాలనుకుంటున్నారు. ముందుగా సినిమా టైటిల్కి తగ్గట్టుగా ఒక పాట పోనీ మీ మిత్రులందరూ కలిసి నేను ఇంకొక పాట చేశాను, ఆ పాట కూడా వినిపిస్తాను సార్. నచ్చిన తర్వాత మీకు నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకోలేదు, మీరు నిర్ణయించుకోండి. ప్లీజ్ సార్. పెట్టుకున్నా పెట్టకపోయినా నా పారిశ్రామిక నాకు ఇచ్చేయాలి, నా డబ్బు నాకు ఇచ్చేయాలి. తప్పకుండా నేను వెళ్ళాలనుకుంటే, లేదంటే నేను వైఎస్ఎం గారికి నోటీస్ ఇవ్వాలి. అసిస్టెంట్ డైరెక్టర్ సార్ నేను అన్ని చూసుకుంటాను. ఎంటీ చెక్ ఇచ్చే ప్లీజ్ సార్. ఫిక్స్ చేసేయ్ అగా వాన్ తీసేయ్, ఇళయరాజాని తీసేయ్, ఏఆర్ రెహమాన్ తీసేయ్, ఇళయరాజాని ఏఆర్ రెహమాన్ తీసేయ్, ఫిక్స్ చేసేయ్ ప్లీజ్ సార్. అతనికి 50 షేర్ ఇచ్చేయ్. థ్యాంక్ యూ సార్. మీ ఫ్లైట్ టికెట్స్, మీ ఎక్స్పెండిచర్ అంత ఇచ్చేస్తాం. నాకు మీ సుబ్రహ్మణ్యం గారిని తీసుకొచ్చి ఒక క్లాప్ కొట్టి. తప్పకుండా సార్. నేను వైఎస్ఎం గారు వస్తారు. వైఎస్ఎం గారు ఒక్క నిమిషం వచ్చి వెళ్ళిపోండి సార్. ఒకే నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. ఛాన్స్ ఇప్పించండి సార్, ఒక్క ఛాన్స్ సార్. వైఎస్ఎం గారు ఒకసారి క్లాప్ కొట్టి ఒక్క ఛాన్స్ సార్, ఒక్క ఛాన్స్ ప్లీజ్. నేను ఆడు మూడ్ని చూసి అప్పుడు అడుగుతాను. ఒక్క నిమిషం కొంచెం కమిటీ వారు ఒకసారి రండి సార్ ప్లీజ్. చంటి గారు ఇది అయిపోయింది. క్లాప్స్ కొట్టి క్లాప్స్ ఏది ఇది ఇవి ఇదిగో. నేను మూడు చూసి నెమ్మదిగా అడుగుతాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు ఇందాక మరలా పిలుస్తామని ఏదో చిన్న మాట అన్నారు కదా, ఆ భ్రమతో అతను చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు సార్. చివరిసరిగా ఈ ఒక్క పాటే మీకు నచ్చకపోతే వదిలేండి, నచ్చితే అతను సెలెక్ట్ చేసుకోండి, ఏదో చేసి పంపించేద్దాం. కానీ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ ప్లీజ్. సిచ్యువేషన్ మళ్ళీ చెప్పాలా? మళ్ళీ చెప్పండి సార్. నేను చచ్చాను అనుకో. పొలే మంచి రోజు, పసందైన రోజు. ఒరే డైరెక్టర్ గారు నేను సత్యంరా, నువ్వు అడుక్కు తిను. డైరెక్టర్ గారు చచ్చిపోతే భలే మంచి రోజా?
చిచ్చి బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. టీం అంతా ఒకసారి పైకి రండి. టీం అంతా ఒకసారి రండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా స్కిట్ చేశారు. ఎస్ఆర్ కలిదిండి గారు, శివయ్య గారు కమన్ ప్లీజ్ కమ్ టు ద శివయ్య గారు అండ్ మొత్తం టీం శివయ్య గారు అందరూ ఒకసారి వచ్చి రావాల్సిందిగా కోరుతున్నాం. వీళ్ళందరికీ కూడా తప్పటితో మనలందరూ కూడా స్వాగతించాలి. వీళ్ళందరూ కూడా చాలా చక్కగా చేసే స్కిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ తర్వాత శ్రీవాణి గారు, వీరభద్ర గారు సాంగ్ అండి. ఇప్పుడు పెద్ది నుంచి చికిరి చికిరి సాంగ్ ప్రస్తుతం ఫేమస్ అయిన చికిరి సాంగ్ రండి ఒకసారి. డైరెక్టర్ గారు, శ్రీదేవి, హీరోయిన్లు అందరూ వచ్చేయండి. రైట్. థ్యాంక్ యూ ఉదయ్ కుమార్ గారు, కలిదిండి శ్రీనివాస్ గారు, మన కిలాడి దయానంద్ రాజు, ముఖేష్, కుటుంబరావు అనబడి నేను, చక్రవర్తి ప్లీజ్ అందరూ న్యాయవాదులు. రైట్. నెక్స్ట్ ప్రోగ్రామ్ టైం లేదు కాబట్టి హీరో ముఖేష్ గారు బాహుబలి సినిమాలో లాగా చాలా హైట్ హీరో మనం ఇవాళ చూస్తాం మనందరం. థ్యాంక్ యూ హీరో గారు, థ్యాంక్ యూ. ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతాడిందే కైతక్క. దీనందాలో లెక్క, దీనేశాలో పిక్క, నా గుండెల్లో కొత్త అందే ఉక్క. ఓ చికిరి 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 పడతా 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 ఎనకే పడతా సరుకు సామాను చూసి మీసలేసి ఏసేకేగా చికిరి చికిరి గుండె సురకెట్టేశాక ముందు వెనక ఈడే గాలి సోకేసిందే పిల్ల చికిరి చికిరి ఆడంగుల మచ్చందిల్ల. ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతాడిందే కైతక్క. ఆ ముక్కుపై పెట్టి కోపం తొక్కేసావే మొక్కే రంగం చింతాకులా ఉండే పాదం చిర్రాకులే నడిసే వాటం. ఏం బొక్కావో అందాలు ఒళ్ళంతా వంతిలు, నీ మధ్య తాగిందా తాటి కళ్ళు. కూర్చుంటే సూట్ నీలో వగలు రాసేటారు గాయకరాలు, నువ్వే నడిచిన చోటంతా పొర్లు దండాలు. ఓ చికిరి 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 పడతా 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 ఎనకే పడతా. ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతాడిందే కైతక్క. దీనందాలో లెక్క, దీనేశాలో పిక్క, నా గుండెల్లో పొట్టా అందే ఉక్క. తందనానన్నా తర్రందనానన్నా తర్రందనానన్నా తర్రందనానా తర్రందనానన్నా తర్రందనానన్నా నచ్చేసావే మల్లె గంప, నీ అందాలే నాలో దింప. ఏం తిన్నావో కాయా దుంప, నీ అవ్వరం జరదాముంప. నీ చుట్టూరా కళ్ళేసి లోటుతే నలిలేసి లొట్టేసి ఊరాయి నోటలు. నీ సింగారాన్ని చూస్తా ఉంటే సొంగ కాచుకునే గుండె వెంగానే గుండె చెయ్యాలేసేసి. ఓ చికిరి 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 పడతా
చికిరి 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 పడతా 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 ఎనకే ఎనకే పడతా సరుకు సామాను చూసి మీసలేసి ఏసేకేగా చికిరి చికిరి గుంటే సురకెట్టేశాక థ్యాంక్ యూ. మా హలో అబ్బాయిని థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒకసారి ఆశీర్వదించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఒక్క నిమిషం సార్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ గారు చిన్న పర్మిషన్. ఏంటిది ఏరి బాబు, ఒక్కసారి చక్కని ఈ అబ్బాయి భద్రా పాటను పాడి పెర్ఫామ్ చేసినటువంటి భద్రా గారి వాళ్ళ అబ్బాయికి మా జూనియర్ నేను కూడా థ్యాంక్ యూ. మరిన్ని చక్కని పాటలు పాడి మరింత ప్రతిభను కనబరుస్తూ ఎక్కడెక్కడో సినిమాల్లోకి వెళ్ళాలని ఆకాంక్షిస్తున్నాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట, అలుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా, నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా, ప్రతి వరుసలోను ప్రేమగా అందుకున్న బంధమా అంతులేని నీశమా అంచనాల కందున ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీవు లేని జగతిలో దీపమే వెలుగునా, నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా, ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా.